చిట్టా నంబర్ 1 మన పూలువల చాచా మునిమనమడు కాంగ్రెస్ అధినేత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు నిన్న ఒక పెద్ద మాట మాట్లాడండి. ఏమని అన్నాడంటే ఆపరేషన్ సింధూర్ని ఉద్దేశించి ఎక్సెట్రా మాట్లాడుకుంటా మన ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడలేదు. అఫ్కోర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద మాట్లాడాడు. ఏమని అన్నాడంటే ట్రంప్ అమెరికాకి ఫోన్ చేసిండట. అమెరికాకి ఫోన్ చేసి నరేందర్ అని అన్నాడట. అనగానే హా బతయ్యే అని అన్నాడట నరేందర్. మన ఎవరు మోదీజీ నరేందర్ సరెండర్ అని చెప్పిండట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరెండర్కి సీజ్ ఫైర్కి అండ్ టు దట్ మ్యాటర్ వార్కి స్ట్రైక్కి రాహుల్ గాంధీకి తేడా తెలుసా అన్నది నా మొట్టమొదటి ప్రశ్న. భారత్ ఏమన్నా ఫుల్ ఫ్లెడ్జ్ వార్ పోయిందా, అట్లీస్ట్ వార్ పోయిందా, లేదా మనం స్ట్రైక్ చేసినామా? ఈ ఫస్ట్ క్వశ్చన్ నువ్వు నాకు ఆన్సర్ చేయి మిస్టర్ రాహుల్ గాంధీ. సెకండ్ ఏందనంటే సరెండర్కి సీజ్ ఫైర్కి ఏముంటుంది చెప్పు నువ్వు. అంటే సీజ్ ఫైర్ ఎవడు చేస్తాడు, సరెండర్ ఎవడు చేస్తాడు? మళ్ళీ మీ నాయనమ్మ వెనకటికి పాకిస్తానీ సోల్జర్లను సరెండర్ చేయించింది. మీ రికార్డ్స్ మీ ఆర్కైవ్స్ కరెక్ట్గా చదువుకున్నా మీకు ఈ జ్ఞానం పెరుగుతుండే. చదవకుండా ఎవడో సప్పట్లు కొడతాడని, లేకపోతే మీ చెంచగాన్లు మీకు చేతులైతే దండం పెడతాడని, మీ చెదలు పట్టిన చరిత్రకు చమత్కారమైన చరిత్ర అని చెప్పి మాట్లాడతారని, ఇట్లా అట్టర్ కన్ఫ్యూజన్లలో మమ్మల్ని కన్విన్స్ చేయకండి రాహుల్ గాంధీ గారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నరేందర్ సరెండర్ అని చెప్పి ట్రంప్ యుఎస్ఏ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పంగానే నరేంద్ర మోదీ భయపడిపోయి సీజ్ ఫైర్ చేసిందని ఎక్సెట్రా మాట్లాడుతున్నారు కదా. ఇంకా ఎంత దిగజారుతారు అని చెప్పి చెప్తున్నా. ఎందుకు అనంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ని మీరు ఇలా అవమానించరు. దానికంటే ముందు అమెరికాకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయపడుతుండేనో ఇలా నేను ఆధారాలతో బయట పెడతా. ఇనే దమ్ము జిగర్ల దమ్ము మీ దుమ్ము ఎట్లా దులుపుతుందో ఇలా చిత్రగుప్తు చూడండి. 1971 వార్ అప్పుడు కిసింగర్ కాల్డ్ ఇందిరాగాంధీ ఇక్కడ డాట్లు పెట్టి రాసిండ్రు. నేను రాయలే, ఇది గిరీష్ అనేటోడు రాయలే ఫ్రెండ్స్. ఇది గిరీష్ అనేటోడు రాయలే. ఎవరు రాసిరు? డెక్కన్ హెరాల్డ్లా 30th నవంబర్ 2023 ఎన్డీటీవీలో వచ్చిన కథనం నేను స్క్రీన్ షాట్ పెట్టిన. ఘోరాతి ఘోరంగా బీప్ సౌండ్లు పెట్టి మాట్లాడాల. వెన్ కిసింగర్ కాల్డ్ ఇందిరాగాంధీ ఏ బీప్ అండ్ ఇండియన్స్ ఏ బీప్. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. మా వాడు జూమ్ చేయమన్నా చేస్తాడు. ఇగో ఈ స్పెల్లింగ్ దేనికి సంకేతం? భారతీయులని ఆ రకంగా ఉద్దేశించి మాట్లాడిండ్రు. బా బీప్ అని అంటాం కదా మనం, అట్లాంటిది. ఇక్కడ కూడా ఒక మహిళని పట్టుకొని కాంగ్రెస్ దరిద్రులకు నేను ఏం చెప్తున్నానంటే ఎప్పుడైతే ఇట్లాంటి మాటలు వింటాం కదా అక్కడ పార్టీయా అని అన్నది ఇంపార్టెంట్ కాదు. మన ప్రధానిని అంటారా మన భారతీయులను అంటారా అని రక్తం మరగాల. సిగ్గులు శరాలు లేని బతుకులు మీవి కాంగ్రెస్లా. మీరు ఇవాళ మీ ప్రధానమంత్రిని ఆ రోజు కాపాడుకోలేకపోయినరు, తిప్పి కొట్టలేకపోయినరు. ఇవాళ నరేందర్ సరెండర్ అని చెప్పి మాట్లాడంగానే ఓహో పెద్ద సపోర్ట్లు కొట్టంగానే ఇవాళ సమజ్దారి మాట మాట్లాడినా అన్న ఢిమ్కా మాటలు కాకపోతే దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? ప్రింట్లో కూడా రాసిండ్రు. ఏమన్నారంటే హెన్రీ కిస్సింగర్ అబ్యూజ్డ్ ఇందిరాగాంధీ ఇన్ 1971. ప్రింట్లో వచ్చిన కథనం మీ ముంగట పెట్టిన. ఇప్పుడు ఏం మాట్లాడతారు రాబాయ్ మీ కాంగ్రెస్ వాళ్ళు? నాకు ఒకటి చెప్పుర్రి. జూలై 2005 యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ టేప్ కన్వర్జేషన్స్ని డీక్లాసిఫై చేసింది. ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఇంకా సెక్రటరీ ఎవరైతే ఉండరో హెన్రీ కిస్సింగర్ వీళ్ళ ఇద్దరి సంభాషణలను జూలై 2005 యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ దీన్ని డీక్లాసిఫై చేసి ప్రపంచానికి ముంగట పెట్టింది. మళ్ళీ 2005 ఎవరు ప్రభుత్వం ఉండేరా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండేనా? మళ్ళీ అత్తని ఈ రకంగా అమెరికా వాళ్ళు అవమానించారని చెప్పి మళ్ళీ మళ్ళీ కోడలు గారు మాట్లాడేది ఉండే కదా, సోనియా అమ్మ మాట్లాడేది ఉండే కదా. అట్లెట్లా షేర్నీతి హమారి ఇందిరాగాంధీ మేము మాట్లాడినాం, మా రక్తం ఇప్పుడు కూడా మరుగుతున్నది రా భయ్ మా ప్రధాని అంటారా అని. దట్స్ అ సెకండరీ ఇష్యూ. మా ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు కాంగ్రెస్తో. ఇది కదా ఇలా మీరు ఆలోచించాల్సింది. మీరు ఇల్లు గెలిచి రచ్చ గెలవాల. మీ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రిని మీ కాంగ్రెస్ లీడర్ని అవమానించి అంత హీనంగా ప్రపంచ స్థాయిలో ఎవరిని అట్లా మాట్లాడలే. కేవలం ఒక అపాలజీతో సరిపెట్టుకున్నారు. ఎప్పుడైనా మీరు ఖండించినరా? మీరు మాట్లాడినరా? ఇది సరెండర్ కాదురా నాయన, గులాంగిరి అంటారు. చెన్ పైసల కోసము మోకాళ్ళ మీద పడి బండ నాకుడు అని అంటారు, బూట్ల నాకుడు అని అంటారు. ఇది మీరు అర్థం చేసుకుంటారు. సభ్యత గల కుటుంబంలోకి వచ్చినా కాబట్టి జర నోరు కంట్రోల్ పెట్టుకుని మాట్లాడుతున్నా. లేకపోతే దేశాన్ని ఇంకెంత అవమానిస్తారు మీ ప్రతిపక్షాలని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని హెచ్చరిక జారీ చేస్తాను. ఇండియా పాకిస్తాన్ వార్ 1971 జరుగుతున్నప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ పుట్టింది కదా, మన ప్రధానమంత్రి చేసిన ఆపరేషన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైతే అంటాం కదా మనం, ఆ ఆపరేషన్ అది ఉండేది
కోడ్ ఏమో ఉండే మర్చిపోయినా బంగ్లాదేశ్ది. సో 1971 ఎప్పుడైతే బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి మనము ఇండిపెండెంట్ చేసినాము, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గురించి హెన్రీ కిస్సింగర్ ఇంకా రిచర్డ్ నిక్సన్ మాట్లాడుతున్న సంభాషణలు బయటికి వెళ్ళినాయి. హీటెడ్ కన్వర్జేషన్ మిస్ గాంధీతో జరిగింది. కిస్సింగర్ ఆమెని ఒక హీనంగా దూషిస్తాడు, భారతీయులను కూడా హీనంగా అది జూమ్ చేసి పెడతాడు మావాడు. ఇప్పుడు ఈ డెరగేటరీ రిమార్క్స్ మీద కాంగ్రెస్ ఏనాడన్నా ఖండించిందా? కిస్సింగర్ భారతీయులను ఏమన్నాడు తెలుసా ఫ్రెండ్స్, కొంచెం బీప్ అయినా సరే చెప్తా, మీ రక్తం మరగాల భారతీయులది. ఈ కాంగ్రెస్కి ఎంత జిగర్ల దమ్ముండే, చెంచా వెట్టి గీక్తే చటాక్ దమ్ము లేని కాంగ్రెస్ ఇయ్యాల దేశ ప్రధాని పోయి ఘర్మే గుస్కే వచ్చి మాట్లాడుతుంటే ఆపరేషన్ సింధూర్ మీద హేళన చేసి మాట్లాడతారు ప్రతి ఒక్క విషయం. భారతీయులను ఏమని తిప్పిండి తెలుసా? అపార్ట్ ఫ్రమ్ కాలింగ్ ఏ ఇందిరాగాంధీని ఒక బీప్ లెక్క మాట్లాడి, ఆ తర్వాత భారతీయులని ఒక మనం ఇంగ్లీష్లో అంటాం బాతోని వస్తుంది ఇంగ్లీష్ వర్డ్, మళ్ళీ అదొక బీపే అవుతుంది. ఆ తర్వాత భారతీయులను ఏమన్నాడు తెలుసా? మోస్ట్ సెక్స్లెస్ అండ్ ప్యాథటిక్ అంట. ఇందిరాగాంధీ గారిని ఉద్దేశించే మాట్లాడండి ఈ విషయాలు కూడా. ఆ సందర్భంలో ఉన్న విషయాలు మీకు ఒక్కటి చెప్పిన నేను, ఇండియన్స్ ఆర్ మోస్ట్ సెక్స్లెస్ అండ్ ప్యాథటిక్ అంట. ఈ అమెరికాలో సొక్కమైన ఒక్కడు 14 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, 60 పెళ్లిళ్ళు చేసుకుంటాడో తెలియదు. ఎవడు పుట్టి ఎవరితో సంసారం చేసి ఎవరితో మల్లగంటారో తెలియదు. ఇసుంటి సభ్యత గల సంసార కుటుంబంలోకి వచ్చిన ఈ అమెరికన్స్ మన భారతీయ సభ్యత గురించి మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు ఇలా రక్తం మరగకుండా బూట్ల మోకాళ్ళ మీద కూర్చొని బూట్లు నాకే జాతి కాంగ్రెస్. వీళ్ళు మళ్ళీ ఇలా నిన్న మాట్లాడతారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు. ఐ మీన్ ఎంత లెవెల్ దిగజారి మాట్లాడతారయ్యా మీరు, నాకు అర్థం కాదు. ఇందిరాగాంధీని డిస్రెస్పెక్ట్ చేసుకుంటూ మాట్లాడారు. ఇప్పుడన్నా ఖండించుర్రా నాయన మీ మూతబరి బ్యాచ్ అయితే. కేవలం ఇందిరాగాంధీ మీద ద్వేషం ఎందుకు తెలుసా ఈ ప్రెసిడెంట్ నిక్సన్కి? ఆనాడు మనము సోవియట్ యూనియన్తో అంటే రష్యాతో ఆ రోజు చేతులు కలిపి సత్సంబంధాలు ఉన్నాయన్న ఒక మంటనే ఇగో దీనికి కారణం. ఆమె తప్పేం చేసింది ఇందిరాగాంధీ ఆ రోజు? సోవియట్ యూనియన్తోని నువ్వు పాకిస్తాన్తో చేతులు కలిపి బంగ్లాదేశ్ వారిలా నీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను తీసుకొచ్చి బే ఆఫ్ బెంగాల్లో పెడతానంటే అప్పుడు మద్దతు తెలపనీకే రష్యా వచ్చింది మనకు. ఇందిరాగాంధీ గారు రష్యా మద్దతు అడిగిండ్రు. తప్పేమున్నా దానిలో? ఒక భారతీయుడు లెక్క ఆనాడు నా దేశ ప్రధాని తీసుకున్న డెసిషన్కి నేను సమర్థిస్తా, గౌరవిస్తా, గర్విస్తా. కానీ సిగ్గుశరం లేనో కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. ఎప్పుడైతే 2005లో ఈ టేప్స్ బయటికి వచ్చినాయో, ఇంత హీనంగా భారతీయులను తిట్టిండ్రు, మీరు చూసుకుంటూ కూర్చున్నారు చూడు. ఇప్పటిదాకా దాని ప్రస్తావన రాకుండా మాట్లాడినారు చూడు. అసలు మీరు మనుషులు అని అంటున్నా, సీమ్నెత్తురు ఉన్నదని అంటున్నా. మీకే సీమ్నెత్తురు లేనప్పుడు మీ కుటుంబ సభ్యురాలు మీ నాయనమ్మ, ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రి ఏం చేయలేక పీ కట్టలు కట్టుకుంటా మీరు గిటార్ కొట్టుకున్నారు చూడు. మీరా ఇలా దేశాన్ని కాపాడేది? పాకిస్తాన్ ఎప్పుడు కూడా యుఎస్ఏ అవుట్ రీచ్ అవుతుండే. ఈ పాకిస్తాన్తో ఎప్పుడు మద్దతుగా తెలిపింది అమెరికా. ఐరానికలీ ఎప్పుడైతే భారతదేశం వల్ల లిబరేట్ అయిందో, సేవ్ వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పి ఈ డీక్లాసిఫికేషన్ పేపర్లను తీసారు. అసలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏందనంటే అమెరికా భారత్కి ఎందుకు దుష్మన్ అని అంటే అసలు మద్దతు తెలపడమే. ఇప్పుడు కూడా చూస్తున్నారు మీరు పరిస్థితి ఎట్లుందో. అమెరికా భారత్కి ఎందుకు మద్దతు తెలపలే, పాకిస్తాన్కి ఎందుకు మద్దతు తెలిపిందనన్న ఆలోచన మీకు ఎప్పుడు రాలే? ప్రధానమంత్రి మోదీ గారు February 4th 2025కి ఒక ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడిండు ఫ్రెండ్స్. ఏబీపీ లైవ్లో వచ్చింది, ఎక్సెట్రా ఇక్కడ ఇంకా వేరే దాంట్లో కూడా వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా November 16, 2010లో కూడా వచ్చింది కథ. ఏంది తెలుసా? JFK అని అంటారు, జాన్ ఎఫ్ కెనడీ, మన ఎవరైతే ప్రెసిడెంట్ ఉండెనో, అమెరికన్ ప్రెసిడెంట్ ఉండెనో, ప్రధానమంత్రి మోదీ ఒక రిఫరెన్స్ తీసుకున్నాడు. CIA ఏజెంట్ రీడిల్ బుక్ ఏదైతే రాసిండో JFK's ఫర్గాటన్ క్రైసిస్ మీద, భారత్ జర టిబెట్ దగ్గరికి అవుతున్నప్పుడు చైనాకు మండి, చైనాతో భారత్ యుద్ధం జరిగినప్పుడు నెహ్రూ ఎప్పుడైతే అమెరికాతోని మనకు ఆర్మ్స్ అడిగిండో, వెపన్స్ అడిగిండో, అప్పుడు అమెరికన్ ప్రెసిడెంటు నెహ్రూని వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి తిట్టిండు. వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని. ఈ సీమ్నెత్తురు లేని కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఇట్లా నిలబడి కూర్చుంటారు, కాంగ్రెస్ బ్లడ్ అని చెప్తారు. ఏం బ్లడ్ రా మీది? సాక్షాత్తు నా దేశ ప్రధాని, నా గర్వం, పాకిస్తాన్ ఒక ఉల్టా హాత్ పచ్చకడ కొట్టింది ఇందిరాగాంధీ. నెహ్రూకైతే అది కూడా చాతగాలే. ఆమెని దూషిస్తే కూడా నోట్లో మన్ను పోసుకొని కూర్చున్న జిందగీలు మీరా ఇవాళ దేశం గురించి మాట్లాడేది? ఈరోజు ఈ బుక్ తప్ప JFK's ఫర్గాటన్ క్రైసిస్ అని ఉంటుంది ఈ బుక్. ఇది చదువురి తెలుస్తుంది. జవహర్లాల్ నెహ్రూ
ప్లీడెడ్ యుఎస్ హెల్ప్ అగెయిన్స్ట్ చైనా ఇన్ 1962. బిచ్చమెత్తుకున్నాడు అమెరికాతో, నీకు దండం పెడతా, నీకు కాళ్ళు మొక్కుతానన్నట్టు మాట్లాడిండ్రు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది 2010 నవంబర్ 16కి వచ్చిన కథనం. ఆధారాలు ఏంది, చిత్రగుప్తులమే మాట్లాడడం. డంకే పే చోట్, ఎవడు ఛాలెంజ్ చేస్తాడో చేయరు రండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మాట్లాడుకుంటా ఎప్పుడైతే భారతదేశం చాలా ఛాలెంజెస్లలో ఉండేనో వీళ్ళు వీడియో గేమ్లు ఆడినరు ఫారిన్ పాలసీతోని కాంగ్రెస్ వాళ్ళు. ఈ బుక్ చదివితే తెలుస్తుంది భారతదేశం ఎంత అవకతవకలలో వడించిరో ఇలా ఫారిన్ పాలసీ, నెహ్రూ ఫారిన్ పాలసీ, పూల్వాలా చాచా ఫారిన్ పాలసీ ఎంత డేంజర్ ఉండెనో. కెనడీ నెహ్రూని ఏమని అన్నాడు తెలుసా, ఆయన విజిట్ని ఒక వరస్ట్ విజిట్ అని అన్నాడు, తూ అని అన్నాడు. ఆయన పర్యటన ఏదైతే అమెరికాకు జరిగిందో, జాన్ ఎఫ్ కెనడీ ఎవరైతే ఉండనో, నెహ్రూ పర్యటన ఒక చెత్త పర్యటన అమెరికాకు అని చెప్పిండు. ఇప్పుడు నేను చెప్తా పాకిస్తాన్కి అమెరికా ఎందుకు దగ్గరైంది, భారత్కి ఎందుకు దూరం అయిందని. నెహ్రూ యుఎస్కి పోయినప్పుడు 1961 నవంబర్లో పోయిండా లేదా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. నవంబర్ 1961లో నెహ్రూ అమెరికా పోయినప్పుడు నెహ్రూ జాకీ అనే ఒక మహిళతో బాగా మాట్లాడడానికి ఇష్టపడుతుండేనంట. ఇది నేననలే, జాన్ ఎఫ్ కెనడీయే మాట్లాడిండు. ఈ జాకీ ఎవరు అని అంటే జాక్లిన్ కెనడీ, ద ఫస్ట్ వుమెన్, ద ఫస్ట్ లేడీ ఆఫ్ యుఎస్ అట్ దట్ టైం, అంటే జాన్ ఎఫ్ కెనడీ సతీమణి. ఇది నేననలే, సాక్షాత్తు భర్త మాట్లాడిండో బుక్లో రికార్డ్ అయి ఉన్నది. సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయని అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళకు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రైమ్ మినిస్టర్ని ఈ రకంగా అవమానించారు. మీరు పోయి దేశ హితంలో మాట్లాడలే. నా దేశ ప్రధాని ఏడపోయినా దేశ హితం కోసం మాట్లాడిండ్రా. ఎంత దిగజాడతారా దేశం మీద. నువ్వు తిట్టుకుంటే ప్రైమ్ మినిస్టర్ని తిట్టుకో, నాకు సంబంధం లేదు. ప్రైమ్ మినిస్టర్ని తిడతావు, నువ్వు తిట్టుకుంటే బీజేపీని తిట్టుకో, పార్టీ ఉన్న సిద్ధాంతాలను తిట్టుకో. నా దేశ ప్రధాని గర్వం గౌరవం ఇయ్యాల. మేము ఇస్తలేమా? ఇందిరాగాంధీ గారాన్ని కరెక్ట్ చేసిరా, నెహ్రూ గారాన్ని కరెక్ట్ చేసిరా, రాజీవ్ గాంధీ గారి ఫారిన్ పాలసీ కరెక్ట్గా ఉండేనా? మళ్ళీ ఎందుకు చంపారు శ్రీలంక వాళ్ళు ఎల్టీటీ వాళ్ళు వచ్చి? అంత కరెక్ట్గా ఫారిన్ పాలసీ ఉంటే అరే 10 డెసిషన్స్ తీసుకున్నప్పుడు 1-2 తప్పులు అయితేయచ్చు, కాదని అని అంటలేము. బట్ దాన్ని ఏంద్రా నాయన నాకు అర్థం కాదు. దేశాన్నే తాకట్టు పెట్టి మాట్లాడతారా? మళ్ళీ ఇందిరాగాంధీ గారిని అంత ఘోరంగా మాట్లాడినప్పుడు మీ సీమ్నత్తూరు చచ్చిపోయిందా? భారతీయులని బీప్ సౌండ్లతోనే మాట్లాడాల్సి వస్తుంది. 3వ ఘటనలో భారతీయులు సెక్స్లెస్ ప్యాథెటిక్ అని అన్నారు. అంటే ఏందది? ఇక్కడ చూస్తేనేమో ఫూల్వాలా చాచా నెహ్రూ అమెరికా పోయి అమెరికాలో భారత్ యొక్క మనుగడ గురించి మాట్లాడకుండా జకీతో చాలా లీనమైపోతుండేనంట. ఇది ఆయన సొంత భర్తనే మాట్లాడుతాడు. ఎన్నో క్వశ్చన్స్ జాన్ ఎఫ్ కెనడీ మాట్లాడుతుంటే 1 లైను 2 లైన్లలో మాట్లాడుతున్నానంటే ఇది ఒక కన్వర్జేషన్, ఇది ఒక మీటింగు, ఇది ఒక బొంగు భోషాణము అని చెప్పి చిరాకు పడ్డాడు ఆనాడు. ఇది మీరు పరిపాలించిన కాంగ్రెస్ ఈయన చరిత్ర చెప్తున్నా. డీటెయిల్డ్ వర్షన్ ఇంకా చెప్తా కమింగ్ డేస్లలో, మీరు జర పెట్టుకోర్రి. ఇది తట్టుకోలేక, ఇది చేయలేక అమెరికా అరే ఈ ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో ఈ నెహ్రూ అనే గులాబ్ పువ్వు పెట్టుకుంటాడు చూడ షేర్వానీలా, ఈ గులాబ్ పువ్వు పెట్టుకొని అమెరికాకు వచ్చి ఫస్ట్ లేడీతో మాట్లాడడానికే ఇష్టపడుకుంటా మాతోని మాట్లాడకుండా ఉంటాడు చూడు. ఈయనతోని మనం సత్సంబంధాలు పెట్టుకుంటే మనకు సౌత్ ఏషియాలో ఏం పెద్ద మనుగడ ఉంటుంది, చైనాని మనం ఎట్లా కౌంటర్ చేస్తాం రాబాయ్ అని చెప్పి పాకిస్తాన్తో సత్సంబంధాలు పెట్టుకున్నారు. ఇలా ఫారిన్ పాలసీ ఒక గిట్లాంటిది. ఇలా మేం మాట్లాడు కాదు బ్రదర్, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ప్రపంచం మొత్తం ఇలా పాకిస్తాన్ కుద్ చెప్పుకుంటుంది రాబాయ్, పాకిస్తాన్ కుద్ చెప్పుకుంటుంది. భారతదేశం చెప్పని స్థలాల మీద కూడా దాడి జరిగింది, భారత్ మాకు తీవ్ర నష్టం చేసిందని. అకార్డింగ్ టు పాకిస్తాన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేష్వార్లా, జాంగ్లా, హైదరాబాద్, సింధ్, అంటే హైదరాబాద్ భాగ్యనగరం కాదు, మన మిజైల్ వచ్చి మనకే కొట్టిందా అని చెప్పి మళ్ళీ పీకుడుగాలు మాట్లాడతారు. అయ్యా సింధ్ ఏదైతే హైదరాబాద్ ఉందో పాకిస్తాన్లా, అక్కడ కూడా కొట్టిర్రు. మన పంజాబ్ ఏదైతే ఉందో అక్కడ కొట్టిర్రు. మన బహల్వాంగార్ ఎక్కడైతే అక్కడ ఉందో అక్కడ కొట్టిర్రు. చోర్లో కొట్టిర్రు. ఈ చోర్గాన దగ్గర చోరే ఉంటుందంటే కొట్టిర్రు. వీడు ఇప్పుడు చచ్చిపోయిందా లేకపోతే ఎవరు చంపిర్రా తెలియదు. జైషే కమాండర్ ఎవరైతే మౌలానా అబ్దుల్ అజీజ్ ఎవరైతే ఉన్నారో, ఇవాళ ఆపరేషన్ సింధూర్లో మనోడు ఎలిమినేట్ అయిందా లేక అన్నోన్ గన్మెన్ కి జయ, అది అర్థమైతలేదు. బరాల్ ఆడు జైషే ముహమ్మద్ చీఫ్ చచ్చిపోయింది. ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయా ఫ్రెండ్స్? మీరు అర్థం చేసుకోండి. ఇక్కడికి కూడా ఆగలే ఆయన. అంతర్జాతీయ అరీనాలనే ఆడతలేడు, లోకల్లో కూడా ఆడుతున్నాడు ఆయన. అండ్ దట్ ఈస్ వై ఐ కాల్ హిమ్ యాజ్ ఎ వర్సటైల్ ప్రైమ్ మినిస్టర్ ఎవర్ ప్రొడ్యూస్డ్ బై ఇండియా. వర్సటైల్ ప్రైమ్ మినిస్టర్, ఒక్క దగ్గర కాదు 10 దగ్గర ఆలోచిస్తాడు అని పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తాడు. ఎస్, తప్పులు అయితే రా భయ్, బరాబర్ అయితే తప్పులు. నేను దాని మీద డిస్కస్ చేస్తే ఇవాళ ఖచ్చితంగా. ఇలా ఉమ్మీద్ పోర్టల్ అని ఒకటి తయారు చేశారు. అంటే నువ్వు వక్ఫ్ అని చెప్పి ఊకిట్లా ఎగురు కొట్టుడు కాదు, ఛాతి మీద కొట్టుడు. ఉమ్మీద్ పోర్టల్ తయారు చేసిరు. అక్కడ మోడీ గవర్నమెంట్ ఉమ్మీద్ పోర్టల్ లాంచ్ చేసి వక్ఫ్ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ రిజిస్టర్ చేయాలా అని చెప్పి ఒక ముచ్చట తీసుకొని వచ్చారు.
ఏది వదిలిపెడతలేడు. ఆఖరికి మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను చెప్పనక్కర్లేదు, సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతున్నాడు. అరే డిఫికల్ట్ టైమ్స్లో దేశం ఉన్నప్పుడు మనం అందరం ఏకతాటి మీదకి వచ్చి భారత్కి మద్దతు తెలపాలా, ఆర్మ్డ్ ఫోర్సెస్కు మనం ఒక బలమై నిలబడాలా? ఈజ్ ఇట్ సో డిఫికల్ట్? మనకంత కష్టమా కాంగ్రెస్కి దేశభక్తి చాటడం? అంటే మళ్ళా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడిండా, లేకపోతే కాంగ్రెస్ ఈయన చరిత్ర ప్రజలు తిప్పికొట్టే తత్వం ఇంకా 99 కూడా రారు, ఉసురుముట్టి చేస్తారు. ఇక దేశ ప్రజల ఉసురుముట్టి చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళంతా, ఎస్పెషలీ ఆ ఫేక్ కుటుంబాలు. నేను మాట్లాడతలేను, సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతున్నాడు అగేన్స్ట్ కాంగ్రెస్, గివింగ్ ఏ మెసేజ్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఇప్పుడు చెప్పురు మీ ఫ్రెండ్స్, మీరు నరేందర్ సరెండర్ అంట, సీజ్ ఫైర్ గురించి అలా వాళ్ళే ఒప్పుకున్నారు, జైశంకర్ గారు మాట్లాడారు కదా. అండ్ వాట్ ఈస్ దట్ సపరేట్ డిస్కషన్ దట్ యూ గైస్ రిక్వైర్డ్? దాని మీద నమస్తే తెలంగాణలో ఒక మంచి ఆర్టికల్ ఉంది, దాని మీద మాట్లాడదాం. మీరు రాజకీయాలు చేయండి, నో ప్రాబ్లం, మేము దాని మీద విమర్శ చేయకపోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నేషన్, దేశం అనే టాపిక్ వచ్చినప్పుడు, ధర్మం అనే టాపిక్ వచ్చినప్పుడు కాంప్రమైజ్ ఉండదు, కాంప్రమైజ్ అస్సలు ఉండదు. తిప్పికొట్టుడే సనాతన గుండె తత్వం, అదే నా తపస్సు. ఫ్రెండ్స్, నరేందర్ సరెండర్ అనే దానికి ఏదైనా ఆధారాలు చూపెట్టగలుగుతాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి నేను వేస్తున్న ప్రశ్నలు, ఇది వారా స్ట్రైకా? మీ కమెంట్ రూపంలో చెప్పండి, ఆయనకే రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి. సెకండ్, సీజ్ ఫైర్కి సరెండర్కి తేడా తెలుసా? ఆడేమో సీజ్ ఫైర్ అంటాడు ట్రంప్, మనోడేమో సరెండర్ అంటాడు. అంటే పాకిస్తానీ ఏజెంట్ లెక్క మాట్లాడతలేడు అయ్యాలా రాహుల్ గాంధీ? సరెండరా? పాకిస్తానీ సోల్జర్లు భారతదేశ ఇజ్జత్ తీస్తున్నాడు ఏడికాడికి, ఏం మాట్లాడాలో తెలియదు. మళ్ళీ నేనేమంటున్నా, అంత పీకుడు మొగుడు, అంత ముక్కున్నోడు రాహుల్ గాంధీ గారికి నేనేమని అడుగుతున్నా, బ్రదర్ సార్ నా అవకాశం మీ అంత లేకపోవచ్చు, ఎందుకంటే నా అవకాశం అంత గలీజ్గా ఉండదు. నేనేమని అడుగుతున్నా, మళ్ళా దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారిని జూలై 2005లో ఎప్పుడైతే యుఎస్ స్టేట్ డీక్లాసిఫై చేసి డాక్యుమెంట్స్ బయట పెట్టిందో, కన్వర్జేషన్ టేప్స్ బయట పెట్టిందో, అంత హీనంగా తిట్టిండ్రు. మీరు ఒక్కసారన్న దాని మీద మాట్లాడినరా? భారతీయులను తిట్టిండ్రు. మళ్ళీ నెహ్రూ జాన్ ఎఫ్ కెనడీ భార్య పైన అంత మక్కువ మోజెందుకు చూపించిండు? అది నేను మాట్లాడు కాదు, బుక్లలో రాస్తున్నారు. జాన్ ఎఫ్ కెనడీయే ఈయన ఒక వరస్ట్ విజిట్ అమెరికాకి నది అని చెప్పి పాకిస్తాన్ని ఒక ఆల్టర్నేటివ్గా వెతుక్కున్నారు తప్ప భారత్ని వెతుక్కోలే. దిస్ ఈజ్ ద ఫారెన్ పాలసీ ఆఫ్ నెహ్రూ. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పురు నాకు ఫస్ట్, దాని తర్వాత మాట్లాడదాం. రాఫేల్ని కొట్టేసిండ్రు, ఆ కొడితే ఇప్పుడు ఏంది రాబాయ్? చెప్పురు ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే, నేను నా ఇంటికాడికి నీటికి రావాలంటే డీజిల్ కాలదా రాబాయ్? డీజిల్ కాలదా? అంటే యుద్ధం చేసినప్పుడు ఒక్క బుల్లెట్ కూడా మనకు తగలొద్దా? అరే యుద్ధంలల్లా దెబ్బలు తాకడం అనేది అలంకరణ కిందికి తీసుకుంటారు రాబాయ్. ఒక రఫేల్ పడ్డదో, 2 రఫేలు పడ్డాయో బరాలు, ఇప్పుడు అయితే నాకు కూడా తెలియదు డేటా పడ్డదొచ్చు. అయితే ఏంది రాబాయ్ ఇప్పుడు? అయితే ఏంది పడితే ఏంది? ఏం కట్టలు కడతారు చెప్పురు కాంగ్రెస్ వాళ్ళు మీరు. ఇప్పుడు బ్రహ్మోస్ సక్సెస్ అయింది, బ్రహ్మోస్ సక్సెస్ మీద మాట్లాడరు కదా. ప్రచండ హెలికాప్టర్ ఉన్నది, అపాచీ హెలికాప్టర్ కంటే తోపది. అబ్బా మన హెచ్ఏఎల్ చేసింది కదా, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద చేసిరు కదా, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు చేసినాయి కదా అని చెప్పి దాని మీద చర్చ చేయరు కదా. పాజిటివ్ యాంగిల్ తీసుకుందాం కదా. మళ్ళా JF-17లు కూల్చేసినాం కదా, స్టెల్త్ 6th జనరేషన్ ఫైటర్ జెట్లు అంటాం మనం. PL-15 మిసైల్ భారత్కి దొరికింది కదా, వన్ ఆఫ్ ది క్రూజ్ మిసైల్, AI గైడెడ్ క్రూజ్ మిసైల్, ప్రిసిషన్ కంట్రోల్డ్ మిసైల్ అని చెప్పి చెప్తుంది కదా చైనా. అది మనకు దొరికింది కదా పేలకుంటా. మన బ్రహ్మోస్ 1 మీటర్ ప్రెసిషన్లో పోయి కొట్టినాయి కదా. అరే వార్ వాజ్ నాట్ ప్రిసైజ్ రా భయ్, పర్ఫెక్షన్కి కోసం స్ట్రైక్ చేయలేదు, ఎఫెక్టివ్గా స్ట్రైక్ చేసి వచ్చినాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ మాట్లాడుతున్నాయి, రాఫేల్ పోయినాయి పోతే ఏమైంది? ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా, పోతే ఏమైంది? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్ నాకు. మళ్ళీ బ్రహ్మోస్ సక్సెస్ మీద దాని మీద మాట్లాడాలి కదా. భారత్ని నెగటివ్ చేసి చూపెట్టాలి. మళ్ళీ వీళ్ళ ఇంట్లోకేని వీళ్ళ అయ్యా తిజోరీలకేని పైసలు పోయినట్టు ఫీలింగ్ కొడుతున్నారు. సిగ్గు తప్పిన వాళ్ళు పైసలే లేవని అన్నారు డిఫెన్స్కి, సోల్జర్లకు బుల్లెట్ ప్రూఫ్లు ఇప్పి అని సిగ్గు శరాలు లేని జీవితాలు వీళ్ళు. INS విక్రాంతిని పిక్నిక్లకు తీసుకుపోయిన జీవితాలు వీళ్ళు మళ్ళీ రాఫేళ్ల గురించి మాట్లాడుతున్నారు. పడితే పడ్డేయచ్చు, మీ లెక్క పిక్నిక్లకు తీసుకోవాలి రాఫేల్, పడితే పడవచ్చు. ఇప్పుడు ఏంది రాబాయ్, ఏం బిగుతారు చెప్పురు నాకు. ఓ పెద్ద రాదాంతం, 16 ప్రతిపక్షాలు ఒకటైనాయనంట, కట్టలు కడతాయా, గిటార్ కొడతాయా? ఏం చేస్తారు రాబాయ్ చెప్పురి. 17 మంది ఫైటర్ జెట్లో ఇడిచిపెట్టింది మీ నాయనమ్మ, మీ కాంగ్రెస్ 90,000 సోల్జర్లను ఇచ్చేసి. అవి మాట్లాడొద్దు, అవి సంసారం మాటలు మీ దగ్గర. మళ్ళీ మాకు అవి వ్యభిచారంగా అనిపిస్తున్నది. ఆడ న్యూక్లియర్ టెక్నాలజీ ఇస్తానన్నది మీ నాయనమ్మ, పేపర్లలో వచ్చినాయి వికీపీడియా వికీలీక్స్లలో. దాని మీద మాట్లాడొద్దు మనం. మీరు మాట్లాడేది ఓ సత్యహరిశ్చంద్ర మునిమన్మళ్ళు రా నాయన, చెంచా పెట్టి గీక్తే చరిత్ర చెటాక్ లేదు, మీరు చెటాక్ చరిత్ర లేదు కాంగ్రెస్. రాఫేల్ పడిపోయినారు. అరే దేశ ప్రధానిని తిట్టిరు, దేశ ప్రధాని కంటే మీ ఇంట్లో మీ నాయనమ్మ నా ప్రధాని, ఆమె నా గర్వం, నా గౌరవం. నాకు మండుతుంది నా భారతదేశ ప్రధానిని తిడతారా అని. ఐడియాలజీ మస్తు ఉంటుంది రా బై కాంగ్రెస్ బీజేపీది. బట్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ కదా, అండ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. మాటలు మాట్లాడతారు. జాన్ ఎఫ్ కెనడీ భార్యతోనే ఆయన నాకు అర్థం కాదు. ప్రెసిడెంటే మాట్లాడి ఇజ్జత్ తీర్చరు ఇండియాది.
పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అండ్ యస్ చూజన్ పాకిస్తాన్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ భారత్. ఇది మీ ఫారిన్ పాలసీ. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.